హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్గా నేను ఇండియాకి వచ్చినప్పుడు శ్రీమంతం చేశారు. సో ఫంక్షన్ హాల్లోనే చేశారు అనంతపూర్లో. ఇది మినీ ఫంక్షన్ హాల్ అనమాట. ఒక 100 to 200 మెంబర్స్కి అయితే ఈజీగా సరిపోతుంది. సో అందుకని ఇది బుక్ చేశాము. మీరు చూశారు కదా, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. డెకరేషన్ అయితే అంతా ఒరిజినలే, అంటే మీరు బ్యాక్గ్రౌండ్ పూలు కానీ అరిటాకులు కానీ మొత్తం ఒరిజినలే. మీరు వ్లాగ్ చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది వెనకాల క్లియర్గా ఒరిజినల్ అని చెప్పేసి. చాలా బాగా చేశారు డెకరేషన్ కూడా. అండ్ అది కూడా లోకల్ వాళ్ళే చేశారు డెకరేషన్ కూడా. అండ్ తర్వాత మేకప్ అనమాట. ఫస్ట్ ఈ శారీ కట్టేసుకున్నాను. ఇది వచ్చేసి నార్మల్ శారీనే, అంటే ఇంతకుముందు పాత శారీనే. ఫస్ట్ ఇలా కట్టుకున్న తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళు పెడతారు, తర్వాత అత్తయ్య వాళ్ళు పెడతారు. సో మొత్తం 3 శారీస్ అనమాట చేంజ్ చేయడం. సో ఈ శారీ కట్టేసిన తర్వాత మొత్తం నాకు మేకప్ అంతా చేసేసారు. చూసారు కదా, చాలా బాగా చేశారు మేకప్. నేను ఇంతకుముందు కూడా ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఎవరు చేశారంటే మై డింపుల్ మేకప్ స్టూడియో అని చెప్పేసి అనంతపూర్లోనే ఉంటుంది. సో వాళ్ళు చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఆ అక్కనే చేసిందనమాట నాకు మొత్తము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఫస్ట్ టైం మేకప్ చేపించుకున్నాను. ఓవరాల్ లుక్ ఎలా వచ్చిందో చూడండి, నాకైతే చాలా నచ్చింది. అండ్ తర్వాత ఫస్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అనమాట. సో వీళ్ళందరూ మా అమ్మ వాళ్ళ సైడ్ బంధువులు. ఫస్ట్ చూస్తున్నారు కదా, ఆ చీర అమ్మ వాళ్ళ సైడ్ నుంచి పెడతారు. సో అక్కడ ఒళ్ళో పెట్టిన తర్వాత నేను మళ్ళీ శారీ చేంజ్ చేసుకొని వస్తాను. ఇది మా అక్క వాళ్ళు, వదిన వాళ్ళు, పెద్దమ్మ, పిన్ని అందరూ ఉన్నారనమాట. సో మొత్తం వాళ్ళు చేసిన పిండి వంటలు అందరూ ఒక్కొక్కరు పట్టుకున్నారు. అండ్ ఫొటోస్ వచ్చేసి నేను అక్కడే అనంతపూర్లోనే రియల్ ఇమేజ్ ఫోటోగ్రఫీ అనే వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళు చేశారు, చాలా బాగా తీశారు ఫొటోస్ కూడా. నాకు భలే నచ్చాయి. నేను నార్మల్ క్యాండిడ్ ఫొటోస్, నార్మల్ వీడియో తీపించుకున్నాను అనమాట. అండ్ సో ఇవన్నీ అమ్మ వాళ్ళు చేసిన స్వీట్స్, పండ్లు అవన్నీ అక్కడ నీట్గా అరేంజ్ చేశారు. అండ్ అక్కడ చీర కూడా పెట్టారు చూడండి. సో చీర ఒళ్ళో పెట్టిన తర్వాత ఇలా పసుపు కుంకుమ అలా గంధం పెట్టేసి ఆ చీర ఇస్తారనమాట. తను మా వదిన. సో మనకు చీర అలా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నేను ఆ శారీ మార్చుకొని వస్తాను. సో ఇలానే సేమ్ అత్తయ్య వాళ్ళు చేస్తారు మళ్ళీ. సో అందుకని చెప్పేసి బాగానే పట్టింది టైం. ఒక 2-3 అవర్స్ పైనే పట్టింది. 3-4 అవర్స్ దాకా అయిందిలేండి ఫంక్షన్ మొత్తం. సో ఆ చీర మొత్తం ప్లీటింగ్ చేసేసి పెట్టేసుకుంది అనమాట ఆ అక్క, మేకప్ చేసే అక్కనే. సో అందుకని ఫాస్ట్గా కట్టేశారు. అండ్ ఈ శారీ వచ్చేసి నేను అనంతపూర్లోనే తీసుకున్నానండి. షాప్ అక్కడ అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. డ్రెస్ సర్కిల్ పక్కన ఒక 2 షాప్స్ ఉన్నాయి, బిఎస్ఆర్ ఇంకొకటి ఏదో. సో అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ బ్లౌజ్ కూడా నేను మొత్తం అనంతపూర్లోనే స్టిచ్ చేయించాను. సురేఖ బొటిక్ అని, రేఖా బొటిక్ అని ఉంటుంది బళ్ళారి రోడ్ సైడ్. మీరు కావాలి అంటే వెళ్ళచ్చు, బాగా చేస్తుంది ఆ అక్క కూడా. సో నేను అక్కడ చేయించాను మొత్తము. అండ్ జ్యువెలరీ అయితే అంతా గోల్డేనండి. వడ్డానం అండ్ ఇంకా పాపడ్ బిళ్ళ, చెంపస్వరాలు అంటాం కదా, అవి మాత్రం కాదు, గోల్డ్. అండ్ చూసారు కదా, కాళ్ళు అయితే ఎంత వాచిపోయాయో. నాకు ఎందుకో అసలు ఇండియాకి వచ్చినప్పటి నుంచి బాగా నీరు ఊరిపోయిందనమాట. మళ్ళీ స్వీడన్కి రాగానే నెక్స్ట్ డేనే నార్మల్ అయిపోయాను. ఇది 5th మంత్లో చేశారు శ్రీమంతము, కాకపోతే ఆల్మోస్ట్ 8-9 మంత్స్ అన్నట్లు అనిపిస్తుంది. ఎందుకో మరి క్లైమేట్కో లేక ఎందుకో తెలియదు, ఎండలకో బాగా నీరు అనేది వచ్చేసింది అనమాట బాడీకి. అండ్ చూసారు కదా, మొత్తం అట్లా పెట్టారనమాట జాకెట్ పీస్ వేసి. ఇంకా కుంకుమ, పసుపు, తెచ్చిన స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టేసి ఆశీర్వదించారు. ఇంకా తిను మా అక్క, ఇందాక ఫస్ట్ పెట్టిండేది మా వదిన. అండ్ తర్వాత లాస్ట్లో వచ్చేసి వాళ్ళు అమ్మ వాళ్ళు అందరూ చేశారు కదా స్వీట్స్, అవి వచ్చేసి మన కడుపుకు కొంచెం అట్లా తాకిస్తారనమాట తెచ్చిన స్వీట్స్ అన్నీ. సో ఇక్కడ మా అమ్మ, మా నాన్న,
నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు, అంటే నాకు అక్క చెల్లెళ్ళు అట్లా ఎవరు లేరు అనమాట. ఓన్ కజిన్స్ చాలామందే ఉన్నారు. సో నేను ఒక్కదాన్నే. ఇంకా అమ్మ నాన్న కూడా ఆశీర్వదించారు. చాలా హ్యాపీ అనిపించింది. అంటే అనుకోలేదు అసలు శ్రీమంతం అవుతుంది అని, ఎందుకంటే అప్పుడు కూడా నేను ఇండియాకి రాలేదు. సో అప్పుడు శ్రీమంతం చేయలేదు. జస్ట్ స్వీడన్లో ఇంకా 9th మంత్లో డెలివరీ జస్ట్ ఒక ముందు అత్త ఊరికే అట్లా శారీ కట్టుకొని వస్తే ఊరికే ఒళ్ళో అలా పెట్టారు అంతేగాని ఇంకేం చేయలేదు. సో వీళ్ళంతా మా బంధువులే అనమాట ఇంకా. అండ్ ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అనమాట ఇక్కడ అందరూ. మీరు అక్కడ నా పక్కన నించుంది నరేష్ వాళ్ళ అక్క, మీరు చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బ్లౌజ్, లావెండర్ కలర్ శారీ. సో తను నరేష్ వాళ్ళ అక్క, సో మా ఆడపడుచు. అండ్ వెనకాల ఇంకా మొత్తం బంధువులు అనమాట. చిన్న పాప బాగుంది కదా, మా రిలేటివ్స్ వాళ్ళ పాప. నన్ను వదిలి అసలు పోవట్లేదు అనమాట. అందరూ ఏమో నీకు ఈసారి పాపనేనేమో, ఆ పాప అసలు నేను వదిలేసి పోవట్లేదు అని అంటున్నారు. అండ్ అత్తయ్య వాళ్ళు ఇలా నీట్గా రాశారనమాట, వక్కలతో కల్పన శ్రీమంతం అని చెప్పేసి నీట్గా రాశారు. అండ్ సేమ్ చిన్న చిన్న బుట్టలో చేసిన స్వీట్స్ అన్నీ మీరు చూసారు కదా, వ్లాగ్ ఇంట్లోనే చేశారు మొత్తం ఆ స్వీట్స్ అన్నీ. ఎవరైనా మిస్ అయింటే చూడండి, పైన లింక్ ఉంటుంది, మీరు పైన లింక్ వస్తూ ఉంటుంది మీకు ఐకార్డ్లో. సో అన్నీ అలా అరేంజ్ చేశారు నీట్గా. అండ్ ఈ సారీ కూడా నేను అనంతపూర్లోనే తీసుకున్నాను. ఈసారి డిఫరెంట్గా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేశాను. నేను ఎప్పుడూ ఫస్ట్ ఇలా ట్రై చేయలేదు, బాగుంది, ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తారు. తను మా మామయ్య గారు వాళ్ళ చెల్లెలు, సో నాకు పెద్దమ్మ అవుతారు. సో తను ఫస్ట్ వేశారనమాట, అలా దారం వేసేసి ఇంకా తర్వాత ఒళ్ళో అన్నీ పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మామయ్య కూడా కుంకుమ పసుపు ఇంకా చేసిన పిండి వంటలన్నీ కడుపుకు తాకిచ్చారనమాట, అట్లా ఒక్కొక్కటి. తిను మా అత్తయ్య వాళ్ళ అక్క, సో అందరూ అలా ఒక్కొక్కటి పెట్టేశారు. ఇంకా తర్వాత వచ్చేసి వచ్చిన అందరికీ బంధువులకి అందరికీ ఒకరు కాళ్ళకు పసుపు రాస్తూ ఉన్నారు, ఒకరు కుంకుమ పసుపు ఇచ్చారు, గంధం ఇచ్చారు, ఒకరు పూలు ఇచ్చారు, అట్లా అందరికీ ఇచ్చేసారు. ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇది మొత్తంకి. అత్తయ్య మామయ్య అక్క అన్న వదిన, నేను అక్క అన్న అంటుంటాను. సో ఇంకా అమ్మ నాన్న లాస్ట్లో. అండ్ లాస్ట్లో మొత్తం ఇంకా అంతా అయిపోయిన తర్వాత శ్రీమంతం మొత్తం అందరూ ఆశీర్వదించిన తర్వాత ఇంకా మంగళహారతి తీశారనమాట. బంధువులందరూ చాలామంది వచ్చారు. ఇంకా ఇందులో పెడితే ఎక్కువైపోతుంది అని చెప్పేసి పార్ట్ 2గా పెడతానండి, ఎవరెవరు బంధువులు వచ్చారు ఏంటి అని చెప్పేసి, మరి లెంత్ ఎక్కువైపోతుంది కదా. సో ఇంకా లాస్ట్లో మంగళహారతి ఇచ్చేసి అయిపోయింది ఫంక్షన్ అయితే. ఇంకా మొత్తం అందరూ ఇంకా భోజనానికి వెళ్ళారు. మేమైతే ఆల్మోస్ట్ 3 అయింది తినేసరికి. సో భోజనం కూడా అన్నీ మంచిగా చేశారు వంటలు. అనంతపూర్లోనే క్యాటరింగ్ ఇచ్చాము మేము. ఓలిగా పెట్టాము, అదే మీరు భక్షాలు బొబ్బట్లు ఏదైనా అనొచ్చు. అనంతపూర్లో ఓలిగా ఫేమస్ అనమాట. సో ఓలిగా, పూరి, కుర్మా, మ్యాంగో సీజన్ కాబట్టి మామిడికాయ పులిహోర, పప్పు, రసము, అన్నము, ఇంకా పచ్చళ్ళు, పెరుగు పెట్టారనమాట వీళ్ళు. వంటలు కూడా బాగా చేశారు. ఇంకా మజ్జిగ మిరపకాయలు అంటాం మేము ఇవి. చాలా బాగుండే వంటలు, టేస్టీగా ఉండే. లోకల్ వాళ్ళే మామయ్య వాళ్ళే మాట్లాడారు. ఇంకా లాస్ట్లో ఫోటోషూట్ అని చెప్పేసి తీసుకొచ్చారు. అసలు మా కష్టాలు చూడాలి, అంతమంది ఉన్నారు, వీళ్ళు ఫోటోషూట్ అన్నారు. మేమేమో ఇంకా ఆఫ్కోర్స్ పెళ్ళై 9 ఏళ్ళు అయినా కూడా మా ఆయనకు ఫుల్ సిగ్గు ఎక్కువ కాబట్టి అలా అయిపోయిందనమాట. ఇంకా అంతమంది ఉండేసరికి కొంచెం అట్లా అనిపించింది. చాలా బాగా తీశారు ఫొటోస్. అండ్ ఇదైతే నా ఫేవరెట్, అసలు అన్నీ చాలా బాగా అనిపించాయి. రియల్ ఇమేజ్ ఫోటోగ్రఫీ అండి. ఫస్ట్ టైం నేను కూడా వేరే ఫ్రెండ్ వాళ్ళు చెప్తే కాంటాక్ట్ అయ్యానమాట. మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.